హాయ్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల రాష్ట్రంలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రాజెక్టును ఆయన ఒక గేమ్ చేంజర్గా అభివర్ణించారు. గతంలో తాను హైదరాబాద్లో సైబరాబాద్ ఏర్పాటు చేశానని, అది ఇప్పుడు ఎలా ఉందో అందరికీ తెలుసన్నారు. అలాగే ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ కూడా భవిష్యత్తులో సమూల మార్పులు తీసుకురాబోతుందని చంద్రబాబు చెప్తున్నారు. అసలు క్వాంటమ్ వ్యాలీ అంటే ఏంటి, దీనివల్ల ఉపయోగాలేంటి, భవిష్యత్ గేమ్ చేంజర్గా దీన్ని ఎందుకు అభివర్ణిస్తున్నారు, ఇలాంటి అంశాలను ఈ స్టోరీలో చూద్దాం. క్వాంటమ్ టెక్నాలజీ గురించి ఇటీవల విస్తృతంగా చర్చ జరుగుతోంది. దేశంలో తొలిసారిగా దీని గురించి ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. అసలు క్వాంటమ్ టెక్నాలజీ అంటే ఏంటి? క్వాంటమ్ టెక్నాలజీ అనేది క్వాంటమ్ మెకానిక్స్ సూత్రాల ఆధారంగా అభివృద్ధి చేయబడిన ఒక అత్యాధునిక సాంకేతిక రంగం. సంప్రదాయ కంప్యూటర్లు బిట్లను అంటే 0 లేదా 1ని ఉపయోగిస్తాయి. అయితే క్వాంటమ్ టెక్నాలజీ క్వాంటమ్ బిట్లు లేదా క్యూబిట్లను ఉపయోగిస్తుంది. క్యూబిట్ల ప్రత్యేకత ఏమిటంటే అవి ఒకేసారి 0 మరియు 1 ఇలా రెండింటిలోనూ ఉండగలవు. దీన్ని సూపర్ పొజిషన్ అంటారు. అంతేకాక ఒక క్యూబిట్ స్థితి మరొక క్యూబిట్తో అనుసంధానం కావచ్చు. దీన్ని ఎంటాంగిల్మెంట్ అని పిలుస్తారు. ఈ లక్షణాల వల్ల క్వాంటమ్ కంప్యూటర్లు సాంప్రదాయ కంప్యూటర్ల కంటే ఎన్నో రెట్లు వేగంగా సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. సాధారణ కంప్యూటర్ల కంటే క్వాంటమ్ కంప్యూటర్లు చాలా వేగంగా పనిచేస్తాయని అర్థమైంది కదా. మరి ఈ క్వాంటమ్ టెక్నాలజీ దేనికి ఉపయోగపడుతుంది? క్వాంటమ్ టెక్నాలజీకి అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురాగల సామర్థ్యం ఉంది. అందులో మొదటిది క్వాంటమ్ కంప్యూటింగ్. సాంప్రదాయ కంప్యూటర్లు దశాబ్దాల పాటు పరిష్కరించలేని సంక్లిష్ట గణన సమస్యలను క్వాంటమ్ కంప్యూటర్లు కొన్ని గంటల్లో లేదా నిమిషాల్లో పరిష్కరిస్తాయి. ఔషధ రంగంలో కొత్త ఔషధాల ఆవిష్కరణ కోసం అణుస్థాయిలో సిమ్యులేషన్లు ఏర్పాటు చేయడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో డేటా ఆప్టిమైజేషన్ వంటివి క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా సాధ్యమవుతాయి. రెండోది క్వాంటమ్ కమ్యూనికేషన్. క్వాంటమ్ ఎంటాంగిల్మెంట్ ఆధారంగా సురక్షితమైన కమ్యూనికేషన్ సిస్టమ్లను అభివృద్ధి చేయవచ్చు. ఇవి హ్యాకింగ్కు వీలు లేని క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ అందిస్తాయి. ఎందుకంటే ఎవరైనా సమాచారాన్ని తీసుకోవడానికి ప్రయత్నిస్తే క్యూబిట్ స్థితి మారిపోతుంది. మూడోది క్వాంటమ్ సెన్సింగ్. అతి సూక్ష్మ స్థాయిలో కొలతలు చేయగల సెన్సార్లను రూపొందించవచ్చు. ఇవి వైద్య రంగంలో ఇమేజింగ్తో పాటు పర్యావరణ పరిరక్షణ, భూగర్భ వనరుల అన్వేషణలో ఉపయోగపడతాయి. నాలుగోది మెటీరియల్ సైన్స్. క్వాంటమ్ సిమ్యులేషన్ల ద్వారా కొత్త మెటీరియల్స్ రూపొందించడంతో పాటు వాటి లక్షణాలను ముందుగానే అంచనా వేయవచ్చు. ఇది ఎలక్ట్రానిక్స్, బ్యాటరీ టెక్నాలజీ, ఏరోస్పేస్ రంగాల్లో విప్లవం తీసుకొస్తుంది. చూశారుగా క్వాంటమ్ టెక్నాలజీ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. అందుకే దీన్ని భవిష్యత్ రంగంగా పేర్కొంటున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. క్వాంటమ్ టెక్నాలజీని భవిష్యత్ సాంకేతికతగా భావించడానికి అనేక కారణాలు ఉన్నాయి. అందులో మొదటిది సమస్యల పరిష్కారంలో వేగం. సాంప్రదాయ కంప్యూటర్లు పరిమిత శక్తిని కలిగి ఉంటాయి. క్వాంటమ్ కంప్యూటర్లు అపరిమిత వేగంతో సంక్లిష్ట సమస్యలను పరిష్కరిస్తాయి. ఇది డేటా సైన్స్, క్లైమేట్ మోడలింగ్, ఫైనాన్షియల్ అనాలిసిస్ వంటి రంగాల్లో గేమ్ చేంజర్గా మారుతుంది. రెండోది సైబర్ సెక్యూరిటీలో విప్లవం. ప్రస్తుత ఎన్క్రిప్షన్ సిస్టమ్లను క్వాంటమ్ కంప్యూటర్ల ద్వారా బద్దలు కొట్టవచ్చు. అదే సమయంలో క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ ద్వారా అత్యంత సురక్షితమైన కమ్యూనికేషన్ సాధ్యమవుతుంది. మూడోది ఆర్థిక వృద్ధి మరియు ఉపాధి. క్వాంటమ్ టెక్నాలజీ రంగం కొత్త పరిశ్రమలను సృష్టిస్తుంది. ఇది ఇంజనీరింగ్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లలో లక్షలాది ఉద్యోగాలను కల్పిస్తుందని అంచనా వేస్తున్నారు. నాలుగోది వైజ్ఞానిక ఆవిష్కరణలు. క్వాంటమ్ టెక్నాలజీ శాస్త్రీయ పరిశోధనలను వేగవంతం చేస్తుంది. ఉదాహరణకు క్వాంటమ్ సిమ్యులేషన్ ద్వారా విశ్వం యొక్క రహస్యాలను ఛేదించవచ్చు, కొత్త శక్తి వనరులను కనుక్కోవచ్చు. ఐదోది పోటీతత్వం. అమెరికా, చైనా, యూరోప్ వంటి దేశాలు ఇప్పటికే క్వాంటమ్ రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు ఈ రంగంలో ముందడుగు వేయడం ద్వారా గ్లోబల్ టెక్ రేస్లో నిలబడే అవకాశం ఉంటుంది. క్వాంటమ్ టెక్నాలజీ ఇచ్చే లాభాలు చూసాం, అది తీసుకొచ్చే విప్లవాత్మక మార్పులను కూడా తెలుసుకున్నాం. అయితే క్వాంటమ్ టెక్నాలజీని అమలు చేయడం ఆషామాషి విషయం కాదు. క్వాంటమ్ టెక్నాలజీని అమలు చేయడం సంక్లిష్టమైన ప్రక్రియ. ఇందులో అనేక దశలు ఉంటాయి. అందులో మొదటిది పరిశోధన మరియు అభివృద్ధి. క్వాంటమ్ సిస్టమ్లను రూపొందించడానికి అధునాతన ల్యాబ్లు, శాస్త్రవేత్తలు అవసరం. సూపర్ కండక్టర్లు, ట్రాప్డ్ అయాన్లు, ఫోటాన్లు వంటి వివిధ టెక్నాలజీలను ఉపయోగించి క్యూబిట్లను సృష్టిస్తారు. రెండోది హార్డ్వేర్ డెవలప్మెంట్. క్వాంటమ్ కంప్యూటర్లు అతి తక్కువ ఉష్ణోగ్రతల్లో పనిచేయాలి. దీనికి క్రయోజెనిక్ సిస్టమ్లు అవసరం. ఐబిఎం, గూగుల్, డీవేవ్ వంటి సంస్థలు ఇప్పటికే ఈ రంగంలో పనిచేస్తున్నాయి. మూడోది సాఫ్ట్వేర్ మరియు అల్గారిథంలు. క్వాంటమ్ ప్రోగ్రామింగ్ భాషలైన క్విస్కిట్, కిర్క్ లాంటివి అభివృద్ధి చేయాలి. అలాగే క్వాంటమ్ అల్గారిథంలు అంటే షోర్ అల్గారిథం, గ్రోవర్ అల్గారిథం లాంటి వాటిని సృష్టించాలి. నాలుగోది ప్రభుత్వ మరియు ప్రైవేటు సహకారం. ఈ రంగంలో పెట్టుబడులు, నైపుణ్య శిక్షణ కోసం ప్రభుత్వాలు, పరిశ్రమలు, విద్యాసంస్థలు కలిసి పనిచేయాలి.
ఐదోది మౌలిక వసతులు. క్వాంటమ్ ల్యాబ్లు, డేటా సెంటర్లు, శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఇది దీర్ఘకాల ప్రాజెక్టు. దీనికి భారీ నిధులు, సమయం కావాలి. క్వాంటమ్ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు రావడం ఖాయం. అందుకే ఏపీ సీఎం చంద్రబాబు క్వాంటమ్ వ్యాలీని ఏపీలో ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈ ప్రాజెక్టును ఆయన గేమ్ చేంజర్గా అభివర్ణించారు. ఈ వ్యాలీ ద్వారా రాష్ట్ర యువతకు లక్షలాది ఉద్యోగ అవకాశాలను కల్పించడంతో పాటు ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ టెక్నాలజీ హబ్గా మార్చడం ఆయన లక్ష్యంగా కనిపిస్తోంది. క్వాంటమ్ వ్యాలీ కోసం వివిధ సంస్థలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంటోంది. ఐఐటి మద్రాస్ ఈ ప్రాజెక్టుకు సాంకేతిక సహకారం అందించనుంది. టాటా సన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్, ఎల్ఎన్టీ ఎండీ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యంలతో చంద్రబాబు సమావేశమై వ్యాలీ ఏర్పాటుకు వ్యూహాత్మక చర్చలు జరిపారు. అంతేకాక ఐబీఎంతో పాటు ఇతర గ్లోబల్ టెక్ దిగ్గజాలను ఇందులో భాగస్వామ్యం చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. దీన్ని అక్కడ అమలు చేయడానికి ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. క్వాంటమ్ వ్యాలీ సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేయడానికి, అనువైన ప్రాంతాన్ని గుర్తించడానికి ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయబడుతుంది. ఈ టాస్క్ ఫోర్స్ నివేదిక ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటారు. అమరావతిని ఇప్పటికే రాజధానిగా ప్రకటించారు. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీకి అవసరమైన ల్యాబ్లు, డేటా సెంటర్లు, రీసెర్చ్ సెంటర్లు నిర్మించాల్సి ఉంటుంది. రాష్ట్ర యువతకు క్వాంటమ్ టెక్నాలజీలో శిక్షణ ఇవ్వడానికి ఐఐటి మద్రాస్తో పాటు ఇతర టెక్ సంస్థలతో కలిసి కోర్సులు, వర్క్షాప్లు నిర్వహించాల్సి ఉంటుంది. అంతేకాక క్వాంటమ్ టెక్నాలజీకి దోహదం చేసే స్టార్టప్ కంపెనీలకు ఇప్పటికే చంద్రబాబు స్వాగతం పలికారు. వాటి ఆలోచనలను అమలు చేసేందుకు రాష్ట్రంలో అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రమే ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీలు ఉన్నాయి. క్వాంటమ్ టెక్నాలజీ అందుబాటులో ఉంది. అలాంటి దాన్ని ఏపీలో సుసాధ్యం చేస్తే అది దేశానికే తలమానికం అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే పలు దేశాల్లో క్వాంటమ్ వ్యాలీలు ఉన్నాయి. కెనడాలో వాటర్లూ క్వాంటమ్ వ్యాలీ, జర్మనీలో మ్యూనిచ్ క్వాంటమ్ వ్యాలీ, లోయర్ సాక్సోనీ క్వాంటమ్ వ్యాలీ, అమెరికాలో ఇలినాయిస్ క్వాంటమ్ అండ్ మైక్రో ఎలక్ట్రానిక్స్ పార్క్ లాంటివి ఉన్నాయి. మన దేశంలో 2020లో నేషనల్ మిషన్ ఆన్ క్వాంటమ్ టెక్నాలజీస్ అండ్ అప్లికేషన్స్ను ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఇది పెద్దగా పురోగతి సాధించలేదు. ఇప్పుడు చంద్రబాబు దీన్ని అందిపుచ్చుకోవాలని భావిస్తున్నారు. క్వాంటమ్ వ్యాలీ అమరావతిలో అందుబాటులోకి వస్తే అనేక ఉపయోగాలు కలుగుతాయి. అదే సమయంలో దీన్ని అమలు చేసేందుకు అనేక సవాళ్లను అధిగమించాల్సి ఉంటుంది. క్వాంటమ్ వ్యాలీ ప్రారంభమైతే లక్షలాది మంది యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వృద్ధికి ఇది ఎంతో దోహదపడుతుంది. హైదరాబాద్, బెంగళూరు నగరాలు ఇప్పటికే ఐటీ హబ్లుగా గుర్తించబడ్డాయి. అదే తరహాలో అమరావతి క్వాంటమ్ టెక్నాలజీకి కేంద్రంగా మారుతుంది. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పెరుగుతుంది. ఇది దేశవ్యాప్తంగానే కాక ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతుంది. ఇక క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుకు అనేక సవాళ్లను ఫేస్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం బిలియన్ల డాలర్ల డబ్బు అవసరం. అసలే అప్పుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ నిధుల కోసం ఇబ్బందులు ఎదుర్కోవాల్సి రావచ్చు. క్వాంటమ్ టెక్నాలజీకి నిపుణుల అవసరం. ప్రస్తుతం రాష్ట్రంలో నిపుణులు పెద్దగా అందుబాటులో లేరు. ఇక ఈ ప్రాజెక్టు పూర్తయ్యేందుకు దశాబ్దాలు పట్టవచ్చు. క్వాంటమ్ టెక్నాలజీ అనేది భవిష్యత్తులో సాంకేతిక ప్రపంచాన్ని సమూలంగా మార్చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆంధ్రప్రదేశ్లో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేయడం ద్వారా చంద్రబాబు రాష్ట్రాన్ని ఈ రంగంలో అగ్రగామిగా నిలపాలనే సంకల్పంతో ముందడుగు వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే ఆంధ్రప్రదేశ్ ప్రపంచ వేదికపై క్వాంటమ్ టెక్నాలజీ హబ్గా అవతరించవచ్చు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.